అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ రాజకీయం కోసం రాజకీయాలు మనసులో పెట్టుకుని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, దీనికి రాజకీయాలకు ఏం సంబంధం చేయలేరు. హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం ఏంటి, హైకోర్టు ఎంక్వైరీ చేయమని అంటం ఏంటి, దీనికి మీరు రాజకీయాలకు ముడిపెట్టడం ఏంటి? అంటే హైకోర్టు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందా? అంటే మీరు కోర్టులు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని మీరు హైకోర్టు జడ్జిలు కూడా మీరు అవమానిస్తున్నారా? ఎవరో తెలియని వాళ్ళకి అమాయకులకు తెలియకపోవచ్చు, కానీ మీకు తెలీదా? ఎంక్వైరీకి ఆదేశించింది హైకోర్టు అని మీకు తెలీదా? పరకామణి కేసులో ఎంక్వైరీకి ఆదేశించింది చంద్రబాబు నాయుడు గారా? అంటే హైకోర్టు వారిని కూడా, హైకోర్టు జడ్జి గారిని కూడా మీరు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నారని మీరు జడ్జి గారిని అవమానించారంటాను. దాన్ని మీ సమాధానం ఏంటి చెప్పండి. చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, అక్కడ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో, వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, బీసీ పోలీస్ అధికారి ఏమన్నారు? రెడ్డి కరుణాకర్ రెడ్డి గారిని లేదా రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకన్నాడు? మీరే ఒక రెడ్డి అయినా కరుణాకర్ రెడ్డి గారిని మీరు ఇలాగ ఇబ్బంది పెట్టడానికి అని ఎందుకు మాట్లాడారు? ఒక బీసీ అన్న దగ్గర బీసీ అన్నారు అంటే ఏంటి? ఓ రెడ్డి కరుణాకర్ రెడ్డి గారిని, ఒక రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారిని, ఒక బీసీ అధికారిని వేధించమని హైకోర్టు వారు చెప్పారంటారు. మీరు ఎంత తెగించారండి బాబు మీరు హైకోర్టు మీద మీరు వేసే దుష్ప్రచారం. ఇంత ముందు కూడా మీరు అలాగే తిట్టించారు హైకోర్టు జడ్జిల్ని తిట్టిస్తే పాపం జడ్జిలే ఎంక్వైరీ చేయండి అని సిబిఐకి మమ్మల్ని తిడుతున్నారని వాళ్ళే సిబిఐకి ఒక ఉత్తర్వు ఇచ్చే పరిస్థితి. సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి చాలా మంది ఈ వైసీపీ సైకోల మీద కేసులు కట్టింది. అలాంటి సైకోలు ఉన్నారు వైసీపీలో. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి హైకోర్టు వారే వైసీపీలో ఉన్న కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని వీళ్ళందరినీ కూడా వేధించమని హైకోర్టు తెలుగుదేశంకి అనుకూలంగా పనిచేస్తుందని చెప్తున్నాడు. వినే జనాలకు అదే అర్థమవుతుంది. హైకోర్టు ఇచ్చింది ఆర్డర్, ఈయనేమన్నాడు? రాజకీయాలకు ఇచ్చారు, కరుణాకర్ రెడ్డి గారు నాలుగు ఇబ్బంది పడడానికి ఇచ్చారు అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ప్రజలకు ఏమర్థం అవుతుంది? హైకోర్టు వారిని ఆయన విమర్శిస్తున్నట్టే కదా.